అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆ టీడీపీ సీనియర్ పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించేస్తారా? తన సేవలిక చాలని పార్టీ భావిస్తున్నట్టు ఆయన పసిగట్టేశారా? వాళ్లు పట్టించుకోకుండా వదిలేసి పక్కకు నెట్టేక ముందే తానే గౌరవంగా తప్పుకోవాలని అనుకుంటున్నారా? 42 ఏళ్ల పొలిటికల్ కెరీర్లో ఆయనకు ఆ ఒక్క కోరిక మిగిలిపోయిందట. ఇంతకీ ఎవరా నాయకుడు? రొటీన్ కు భిన్నంగా ఇందుకు రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోబోతున్నారు. చూద్దాం. యనమల రామకృష్ణుడు పొలిటికల్ గా టీడీపీలోనే పుట్టి పెరిగిన నేత. పసుపు జెండా తప్ప మరోటి తెలియని నాయకుడు. 6 సార్లు తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2009లో తొలిసారి తుని నుంచి ఓడిపోయాక ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాత్రం ఏదో ఒక పదవిలో ఉండేవారు. మంత్రిగా, స్పీకర్గా, పీఏసీ చైర్మన్గా, మండలిలో ప్రతిపక్ష నేతగా చాలా అవకాశాలే ఇచ్చింది పార్టీ కూడా. మొన్న మార్చితో రామకృష్ణుడికి ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిపోయింది. ఇప్పుడిక ఆయన్ని ఏ పదవి కోసం పరిగణలోకి తీసుకోవడం లేదు పార్టీ. పరిస్థితులు చూస్తుంటే తీసుకుంటారన్న నమ్మకం కూడా లేదంటున్నారు ఎక్కువ మంది టీడీపీ నాయకులు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 10న తునిలో తన 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ చేయబోతున్నారు యనమల. ఆ కార్యక్రమాన్ని కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారట. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను ఆహ్వానించారు. తనకు ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్లాలన్న కోరిక ఉందని రామకృష్ణుడు గతంలోనే ఓపెన్ గానే చెప్పారు గాని ప్రస్తుతం పార్టీలో అలాంటి వాతావరణం ఏదీ లేదని చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పుడు పసుపు పార్టీ ప్రయారిటీలు, ఈక్వేషన్స్ మారాయని చెవులు కొరుక్కుంటున్నారు తమ్ముళ్లు. దాంతో యనమల ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటారన్న గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఆవిష్కరణ పేరుతో పొలిటికల్ రిటైర్మెంట్ సభ ఏర్పాటు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న జరిగే పుస్తకావిష్కరణ సభా వేదిక మీద నుంచే పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటన ఉండొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి తునిలో. ఎమ్మెల్సీ పదవీకాలం ముగింపు సందర్భంగా రిటైర్ అవుతున్న సభ్యులకు వీడ్కోలు ప్రోగ్రాం పెట్టారు. ఆ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు రామకృష్ణుడు. కానీ ఆ తర్వాత జరిగిన సమావేశాలకు మాత్రం యథావిధిగా హాజరయ్యారు. ఇక జరుగుతున్న పరిణామాలతో గౌరవంగా క్విట్ అయితేనే మంచిదని అనుకుంటున్నారట యనమల. పార్టీలో ఉండి పని లేకుండా కూర్చునే కంటే హుందాగా ఇక రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసిందే. ప్రస్తుతానికి తన అవసరం పార్టీకి లేదని, అలాంటప్పుడు వెంపర్లాడాల్సిన అవసరం ఏముందని సన్నిహితులతో అంటున్నారట రామకృష్ణుడు. పార్టీకి చాలా క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ ఉంటాయని, వాళ్ళకి ప్లస్ అవుతుందనుకుంటేనే ప్రయారిటీ ఇస్తారంటూ కాస్త డిఫరెంట్ స్వరంతోనే అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు ఉన్న తాను పాలిటిక్స్ లో ఉండి తునికే పరిమితం అవడం కంటే రిటైర్మెంట్ ప్రకటించి తునిలో ఉంటే గౌరవంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రస్తుతం తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా ఉన్నారు. చిన్నలుడు మహేష్ ఏలూరు ఎంపీ, వియ్యంకుడు సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే. ఇలా ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారని, ఇక తనకు పెద్దగా పనేం లేదని అంటున్నారట యనమల. అందుకే రాజకీయ ప్రస్థానం పుస్తకావిష్కరణ పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రాండ్ గా బై బై చెప్పాలనుకుంటున్నట్లు సమాచారం. సాధారణ పుస్తకావిష్కరణ అయితే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదని, అసలు ఉద్దేశం వేరే ఉందని గుసగుసలాడుకుంటున్నారట తమ్ముళ్లు. ప్రస్తుతం జిల్లాలో ఏ ఇద్దరు టీడీపీ నేతలు కలిసినా యనమల ఏం ప్రకటిస్తారనే మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించకున్నా ఇక ఆయన పొలిటికల్ స్క్రీన్ మీద పెద్దగా కనిపించరన్నది ఎక్కువ మంది చెప్పుకునే మాట. మొత్తానికి పుస్తకావిష్కరణ ప్రోగ్రాంతో పొలిటికల్ అటెన్షన్ ని తన వైపుకు తిప్పుకుంటున్నారు మాజీ స్పీకర్. అక్కడితో ఆయన పొలిటికల్ జర్నీకి ఎండ్ కార్డ్ పడుతుందన్న ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే ఈ నెల 10 దాకా ఆగాల్సిందే.